ఛానల్ రాజేశ్వరి పుట్టి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో, చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. చాలా రోజులైంది కదా వీడియో పెట్టి, లాంగ్ వీడియో అండి. మీరు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలా, లైక్ చేయాలా, కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ నాకు కావాలా. మీరు సపోర్ట్ ఇస్తే నా వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతుంది. కళ్యాణ్ గురించి మాట్లాడాలి అంటే మనం ఫస్ట్ మీకు అందరికీ గుర్తుంటుంది గుప్పిడంత మనసు సీరియల్ తెలుసు కదా. అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మా టీవీలో వచ్చింది. చాలా సక్సెస్ అయింది ఆ సీరియల్. అసలు ఆ సీరియల్కి ఉన్నంత ఫ్యాన్స్ ఇంకెవరికి లేరండి. ఆ సీరియల్లో హీరో హీరోయిన్, హీరో ఫాదర్ కానీ హీరో మదర్ కానీ అందరూ వాళ్ళు రియల్గానే హీరోస్ అండి. వాళ్ళు సినిమా హీరోస్ వాళ్ళు. పోతే రిషి అనే క్యారెక్టర్తో వచ్చిన అబ్బాయి పేరు ముఖేష్ కదా, ముఖేష్ గౌడ. రిషి వసుధర క్యారెక్టర్ వచ్చిన అమ్మాయి పేరు రక్షా గౌడ అనుకుంటా. ఏమన్నా తప్పు చెప్పుకుంటే మీరు కరెక్ట్ చేసుకోండి. రక్షా గౌడ అనుకుంటానని. అంటే ఆ అబ్బాయి గురించి ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారు అని అనుకోవచ్చు. మనం కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ అబ్బాయి గురించి కంపల్సరీగా చెప్పాలండి. ఆ అబ్బాయికి ఎంత క్రేజ్ నింది ఆ సీరియల్ తీసేటప్పుడు. అసలు ఒక లవర్ బాయ్గా అబ్బాయి, ఒక తల్లికి కొడుకుగా, ఒక అవ్వలకు మనవళ్ళగా ప్రతి ఒక్కరు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఆదరించినారు. అసలు ఆ అబ్బాయి చూస్తే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత ఫ్యాన్స్ ఉన్నారు. వసుధారకి కూడాను. ఆ సీరియల్ కూడా అంతే పెద్ద హిట్. పోతే వసుధర అనే క్యారెక్టర్ చేసిన అమ్మాయికి తెలుగులో సెకండ్ ప్రాజెక్ట్ అది. అంతకుముందు కృష్ణవేణి అనే సీరియల్లో ఒక క్యారెక్టర్ చేసింది అమ్మాయి. సెకండ్ క్యారెక్టర్ తెలుగులో. వాళ్ళు కన్నడ వాళ్ళు కదా, ఇద్దరు కన్నడ వాళ్ళేను. ఇది సెకండ్ క్యారెక్టర్. పోతే రిషి అని చేసిన ముఖేష్ మాత్రం, ముఖేష్ అంటే ఎవరికి తెలియదు, రిషి అంటే అందరూ తెలుస్తుంది. రిషి క్యారెక్టర్లో ఉన్న అబ్బాయి మాత్రం ఫస్ట్ ప్రాజెక్ట్ అబ్బాయి తెలుగులో. అసలు ఏమన్నా నటన చేసినాడా, ఏమన్నా యాక్ట్ చేసినాడా, ఏమన్నా డ్యాన్స్ చేసినాడా. అసలు అబ్బాయి డ్రెస్సింగ్కి అయితేమి, అబ్బాయి హెయిర్ స్టైల్కి అయితే ఏమి, అబ్బాయికి అంతమంది ఫ్యాన్స్ అయిపోయినారు. ప్రతి అంటే ఒక్కరిని కానీ మనము ఆడియన్స్ ఎలా అంటే ఒకరిని కానీ నమ్మిన అంటే ఒకరికి ఏమంటారా నచ్చినారు అంటే వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకునే అంత ప్రేమ మన తెలుగు ఆడియన్స్లో ఉందండి. అలాంటి అబ్బాయికి అసలు ఎంత క్రేజ్ ఉండిందంటే అసలు మాటలో చెప్పలేమన్నమాట, అంత ఫ్యాన్స్ ఉండారు. ఇప్పుడు ఏమైంది, అబ్బాయి కూడా ఆ సీరియల్ తీసినాడు. ఆ సీరియల్ అయిపోయిన తర్వాత ఒక సినిమా తీసినాడు. మొన్న ఈ మధ్య రిలీజ్ అయిందండి. సినిమా తీసినాడు. పోను కొంచెం ఎట్లయినా ఫ్యాన్స్ తగ్గినారు కదా. అంటే మనకి ఒక షోలో కానీ షోస్లోనే సీరియల్స్లో కనిపిస్తూ ఉంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ అవుతారండి. సినిమా అంటే టైం పట్టద్ది కాబట్టి వాళ్ళ ఫేస్ మనకి అంతగా కనెక్ట్ అవ్వలేం కాబట్టి మనం మర్చిపోతా వచ్చే సూచనలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు కళ్యాణ్ది కూడా. కళ్యాణ్కి ఫ్యాన్ వార్ జరుగుతుంది సోషల్ మీడియాలో. అందుకు చెప్పాల్సి వస్తుంది నేను ఇది మీకు. ఫ్యాన్స్ వారు జరుగుతుంది అంటే ఆ సీరియల్ ఏమో హీరోకి హీరోయిన్కి ఇద్దరికి ఒకరే ఫ్యాన్స్ ఉండేది. ఈ కళ్యాణ్ అమ్మాయి పేరు చూడు ఇంతలోకి తనుజ. కళ్యాణ్ తనుజకి మాత్రం వేరు ఫ్యాన్స్ అవుతున్నారు. ఒక్క మ్యూచువల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మళ్ళీ వాళ్ళకి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారు. కళ్యాణ్ ఫ్యాన్స్ వేరుగా ఉంటారు, తనుజ ఫ్యాన్స్ వేరుగా ఉన్నారు. వాళ్ళ మధ్య మళ్ళీ ఫ్యాన్ వార్ జరుగుతుంటుంది సోషల్ మీడియాలో. ఒకరినొకరు అంటే కళ్యాణ్ విన్ అయినప్పుడు తనుజ విన్ అవ్వాల్సింది, అది కళ్యాణ్ తీసుకున్నాడు. సింపతి వల్ల కళ్యాణ్కి వచ్చింది, తనుజకు రావాల్సిందని ఆ రోజు అన్నారా. ఇప్పుడు కుక్ విత్ జాతిరత్న షోలో తనుజ విన్ అయితే డిమాండ్ పవన్ విన్ అవ్వాల్సి వచ్చింది, తనుజ విన్ అయింది. ఏంటండి ఇది? ఒక విన్నర్ని ఎవరో ఒకరు విన్నర్ అనే వాళ్ళు ఒక్కరే కదా. ఎవరు విన్ అయినా మనం వాళ్ళ సక్సెస్ని మనం గుర్తించాలి.
ఎవరైనా ఒకరే విన్నర్ అవుతారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ విన్నర్ అవ్వలేరు కదా. డిమాండ్ పవన్ బాగా కుకింగ్ చేస్తాడు, అందరం చెప్పేది కూడా అదే, చాలా బాగా కుక్ చేస్తాడు. కాకపోతే ఆ అబ్బాయికి వేరే ప్రాజెక్టులు ఉండడం వల్ల ఏమో అబ్బాయి కూడా ఒక సాంగ్ తీసినాడు కదా, నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీతో చెప్పుండాను. ఆ సాంగ్ తీయటం వల్ల ఈ కుకింగ్ షో మీద అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల ఏమో తెలియదు, కానీ ఒక 3 వారాల నుంచి ఆ అబ్బాయి టాప్ బాటంలో ఉంటున్నాడు. ఇప్పటికీ 2 సార్లు కుక్కాకు పోయాడు ఆ అబ్బాయి కూడా. నిఖిల్ కూడా చాలా బాగా కుక్ చేసేవాడు. ఫస్ట్లో అసలు నిఖిలే విన్నర్ అవుతాడు అనుకున్నాం. నిఖిల్ కూడా ఏమంత 3 వారాల నుంచి నిఖిల్ కూడా అంత ఫోకస్ పెట్టడం లేదు కుకింగ్ మీద. అబ్బాయి కూడా కుక్కి వస్తానే ఉన్నాడు. తనుజ ఏంటంటే అంటే కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఆ అమ్మాయిలో ఉన్న టాలెంట్, ఆ అమ్మాయి కష్టము, ఎక్కువ కష్టపడి ఎక్కడెక్కడో ఇంటర్నేషనల్ వంటలు ఇప్పుడు ఏం లేదండి. మొన్న బోనాలు కదా బోనాల థీమ్కి ఎలాంటి వంటలు కావాలి, దానికి తగ్గట్టే తెలంగాణలో బోనాలు అంటే ఒక స్పెషల్ ఫెస్టివల్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఏంది యాట్లు కోసుకుంటారు, అమ్మవాళ్ళకి ఏదో బలిచ్చుకుంటారు, శాఖ పోస్తారు, ఏదో ఉంటాయి వాళ్ళకి కొన్ని డప్పులు శబ్దాలు. పోతే వాళ్ళు ఎవరంటే పోతురాజులు, ఇవన్నీ ఉంటాయి. అవి మనం చూస్తూనే ఉంటాం, ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటాయి తెలంగాణలో ఆ ఫెస్టివల్ అనేది. తెలంగాణ మొత్తం ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో పండుగలు జరుగుతూనే ఉంటాయి, అవి మనం చూస్తూనే ఉన్నాం. దానికి తగ్గట్టు వంటలు చేయాలి కదా. ఇప్పుడు బోనాల థీమ్ అంటే ఏం చేసినారు, పునర్నమి వచ్చేసి పాస్తా చేసింది. పాస్తా పెడతారా? రాకేష్ ఎంత బాగా చేసినాడు. రాకేష్ ఫస్ట్లో వంటలు సరిగ్గా చేయలే. ఏంటంటే మామూలుగా మనం ఇళ్ళల్లో ఎట్లా చేసుకుంటామో కాకరకాయ, గోంగూర, మటను అలాంటి వంటలే రాకేష్ చేస్తున్నాడు. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగే కొద్దీ వాళ్ళలో కూడా స్పిరిట్ బాగుంటుంది కదా, అందుకు వాళ్ళు కూడా ఇప్పుడు రాకేష్ కూడా టఫ్ పోటీ ఇచ్చినాడు. ఎంత బాగా చేసినాడు. దాని ఇప్పుడు తనుజ కర్ణాటక అమ్మాయికి బోనాల గురించి తెలీదు. ఆయన ఆ థీమ్కి తగ్గట్టు ట్రెడిషనల్గా బోనాలంటే ఏం కావాలి అనేది దానికి తగ్గట్టు వంటలు చేసినారు, సక్సెస్ అవుతారు. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేసినారు, బోనాలు థీమ్ అంటే వాళ్ళు ఏదో పాస్తా చేసేవాళ్ళు పాస్తా చేసినారు, ఇంకా ఏదో అలాంటివన్నీ అంటే అక్కడ మనకు మార్క్స్ తగ్గుతుంది. అందువల్లగా వాళ్ళు విన్ అవ్వలేకపోయినారు. అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ విన్నర్ అవ్వలేరండి, ఎవరో ఒకరు విన్నర్ అవ్వాలి కదా. ఆ ఒక్కరు తనుజ విన్నర్ అయ్యింది, కానీ మీరు మాత్రం తట్టుకోలేకున్నారు. ఫ్యాన్స్ వారు వద్దండి, వాళ్ళు బాగానే ఉంటారండి, విన్నర్ అయిన వాళ్ళంతా బాగానే ఉంటారు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు మామూలుగా చేసుకుంటా మాత్రం మనకెందుకు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా అండి. బాయ్ అండి.